ఏమా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? నేను మావయ్యని చేసుకోవాలనే నిర్ణయం నాది కాదు తాతయ్య, అమ్మది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, హాస్పిటల్లో చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మా అమ్మా, నేను రాసిన ఉత్తరం చదివావా? నాకే ఉత్తరం అందలేదమ్మా. ఏ విషయం అమ్మా? నువ్వు మావయ్యని పెళ్లి చేసుకో, నా కోరిక తీరుస్తావుగా? తప్పకుండా తీరుస్తానమ్మా. అమ్మ ఆఖరి కోరిక నేను తీర్చాలి తాతయ్య, తప్పకుండా తీరుస్తాను. అమ్మకు తమ్ముళ్ళు అంటే ప్రాణం కాబట్టి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సహజమేనమ్మా. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ఈ పెళ్లి ఒప్పుకున్నావే, అది చాలా గొప్ప విషయం అమ్మా. ఆ 7 కొండల వాడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. కేర్ ఆఫ్ మిలిటరీ. కొట్టానంటే నో ఎంట్రీ. నేను బతికుండగా ఒక ఆడదాని మీద చేయిస్తే ఊరుకోనరా? 2 ఆడల మీద చేయిస్తే ఊరుకుంటావా? ఏంట్రా ఎటకారాలా? నా సంగతి మీకు తెలియదురా. పాకిస్తాన్ సైనికుల్ని పాకిస్తాన్ లోనే పాతి పెట్టిన వీరుణ్ణిరా నేను. మర్యాదగా 1 2 3 అని లెక్క పెట్టే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 3. నో, లాభం లేదురా. మీకు ఇవ్వాల్సిన పద్ధతిలోనే ఇస్తాను రా. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. వెళ్ళండి రా. 1 2 3. ఒక మగాణ్ణి ఆడది కాపాడిందని సిగ్గుపడుతున్నారా? అవమానపడుతున్నారా? ఆయాసపడుతున్నారా? మరి చెట్టు కిందకు ఆనుకున్నారు? ఆనుకోవాలనిపించింది, ఆనుకున్నాను. నన్ను క్షమించండి. బేసిక్ గా నేను చాలా భయస్తురాల్ని. వాళ్ళు నా వెంట పడ్డప్పుడు నాకు కోపం రాలేదు. వాళ్ళు నన్ను రేప్ చేస్తాను అన్నప్పుడు నాకు కోపం రాలేదు. ఒకవేళ కూడా నాకు కోపం రాదు. కానీ కానీ వాళ్ళు మీ మీద చెయ్యేస్తారన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. నా మానం కన్నా మీ ప్రాణం గొప్పది. అందుకే మిమ్మల్ని కాపాడుకున్నాను. షకీలా, ఈ దేశాన్ని నేను ఎలా కాపాడాను, నువ్వు నన్ను ఎలా కాపాడావు. ఈ దేశానికి స్టాలిన్ ఎంత అవసరమో, ఈ స్టాలిన్ కి షకీలా లాంటి ఒక వైఫ్ అవసరం. అందుకే పంతులు గారిని పిలిపించి పెళ్లి పీటల మీద తాళిపుట్టితో కలిసి ఒళ్ళు తగ్గించు. మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి నువ్వు చావుకుంటున్నాను. కానీ నువ్వు చాలా ఖతర్నాక్. గొప్ప ప్లాన్ వేసి మమ్మల్ని ఇద్దరిని కలిపావు. థ్యాంక్స్. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. తాలింతో నీ మ్యారేజ్ ఓకే అవుతుంది. నెక్స్ట్ పేరయ్యా. అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, కవికి నాకు పెళ్ళంట, ఊరంతా గోలంట. ఏంటి కావ్యకు నీకు పెళ్ళా? ఆ కావుడొచ్చి వాణ్ణే చేసుకుంటుందని చెప్పాడు కదరా. అవునా? ఎంతకీ మీ ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలరా? ఎవరి మాట నమ్మటం ఏంటి? కావ్య మా మావయ్యనే చేసుకుంటానంది.
మావయ్యనంటే ఏ మావయ్యన్ రా, మీరిద్దరూ మావయ్యలేగా. ఊరుకో ఊరుకో ఊరుకో. రేయ్, పక్క హోటల్కి వెళ్ళి మా ఇద్దరికి 2 స్పెషల్ టీ తీసుకురా. అలాగేనండి. మీరు తినండి అయ్యా. రేయ్, మరి ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. నువ్వేం భయపడొద్దు. కావ్యతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అవునా? ఆ, కానీ కష్టం రా, ఆ కాముడు గారు నాకంటే అందగాడే. కానీ నీ అక్క కూతురు కంటికి నువ్వు వాడికంటే అందంగా కనిపించినట్టు నేను తయారు చేస్తాను రా. ఎట్టా నీ మేకప్, నీ గెటప్, నీ సెటప్ టోటల్ గా మార్చేస్తా. నీ ఇప్పుడు ఉత్తుతి రాముడివి కాదు, కొంటె రాముడివి, చిలిపి రాముడివి, టోటల్ గా కాముడిని మించిన రాముడిగా నిన్ను నేను తయారు చేస్తాను రా. అదెట్ట కుదురుద్ది? ఏముంది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని మీ అక్క కూతురు దగ్గరికి వెళ్ళావనుకో, ఫ్లాట్ అయిపోద్ది, నీ ఫ్యాన్ అయిపోద్ది. అవునా? ఎరగదీస్తా చూడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా? నా తెలియదు అనుకుంటున్నావా? ఆ, ఒంట్లో బాగుందా? గాడిద గుడ్డేం కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. అంతే కదా? గాడిద గుడ్డే ఐ లవ్ యూ. అట్టంటే చచ్చిపోద్దురా. మరి గాడిద గుడ్డు కట్ చేయి. ఓ గాడిద గుడ్డు కట్ చేసి ఐ లవ్ యూ అనాలి. ఐ లవ్ యూ. ఇంకేంటి? మామూలుగా వెళ్ళకూడదురా, ఆ, స్టైల్ గా వెళ్ళాలి. స్టైల్ గానా? ఆ. అంటే ఎలా? శంకర్ దాదాలో చిరంజీవిలా. అదే ఎలా అని? బొత్తాలిపు. అయితా. ఏ పాయింట్ కాదు, చొక్కావి. చొక్కాయా చెప్పొచ్చుగా? ఇత్తా. అయితా. ఎనికే స్టైల్. ఇలాగా. అలాగే. ఆ, వెళ్తున్నా. అంతే. వెళ్తున్నా. వెళ్ళు. ఎక్కడ 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 ఎక్కడ? కవ్య, నేను నీ రావుల మావిని. మావయ్య నువ్వా? ఏంటి అవతారం? అవతారమా? ఆది గడి దగ్గర స్పెషల్ కుట్టించాను, లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఆ. దరిద్రంగా ఉంది. ఆ? బజార్లోకి వెళ్తే కుక్కలు వెంట పడతాయి. కుక్కలు చూడకుండానే చూసినట్టు చెప్పింది. మరి డ్రెస్ అంటే ఎలా ఉండాలి కావ్య? అలా ఉండాలి. ఒరేయ్, తీర్థాల్లో బుడగలు అమ్ముకునే వాళ్ళు ఆ ఫేస్ ఎట్రా ముయినోరు. డ్రెస్ అదిరింది మావయ్య. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. షేమ్ టు యూ. సారీ. డ్రెస్ అంటే ఇది. అది కళ్ళజోడు తీర్చాడు రా. రే, డ్రెస్ ఎక్కడ కొన్నావురా? అదిది. సంక్రాంతికి రావాల్సిన గంగిరెద్దులు ఇప్పుడు వచ్చారేంట్రా? నన్ను ఊరే అంటున్నావు, నువ్వెవర్రా? నేనురా రావుణ్ణి. ఈ డ్రెస్ ఏంట్రా? నువ్వే కదా బుజ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టైల్ గా వెళ్ళాలని చెప్పావు, అందుకే ఆలిగడ్డ దగ్గర స్పెషల్ కుట్టించాయి డ్రెస్. తీరా నా బుజ్జి నన్ను చూసి దడుసు చచ్చింది. బుజ్జి ఏంట్రా? ఈ డ్రెస్ లో నిన్ను తెలంగాణ శకుంతలో చూసిన జడుసుకు చచ్చుద్ది. అయినా ఈ డ్రెస్ ఎందుకు వెళ్ళావరా? నాకంటే ముందు ఆ కాముడు గడ వెళ్తాడేమోనని కంగారు పడి వెళ్ళిపోయా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, నీ బుజ్జిని నీ డాన్స్ తో పడకూడదాం. అవునా? ఆ. మరి నాకు డాన్స్ రాదే. ఒరే, సినిమా హీరోలందరికి డాన్స్ వచ్చా? వాళ్ళకు డాన్స్ మాస్టర్లు డాన్స్ నేర్పిస్తారు. ఆ మాస్టర్లకే డాన్స్ నేర్పించే మాస్టర్ ఎవరు ఎవరు? ఎవరి పేరు చెబితే కుంటివాడు కూడా లేచి భరతనాట్యం చేస్తాడో జడెక్కబో. ఎవరి పేరు చెప్తే నెమ్మలి పురి విప్పి నాట్యం చేస్తుందో జడెక్కబో. ఎవరి పేరు చెప్తే చచ్చిన శవం కూడా లేచి తీన్మార్ ఆడుతుందో వాడే. భూత వైద్యుడా? కాదు, డాన్స్ స్కూల్ నడిపే డాన్స్ మాస్టర్ దేవా. పట్టండి. ప్రభుదేవా కాదు, లారెన్స్ దేవా. అవునా? Ladies up in here tonight. No fighting. We got the refugees. No fighting. No fighting. Shakira, Shakira. I never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita. Picasa. Shakira, Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of my body. I'm on tonight, you know my hips don't lie, and I'm starting to feel it's right.
the attraction, the tension. Don't you see, baby, this is perfection. Hey girl, I can see your body moving, and it's driving me crazy. Hey girl, I can see your body moving, and it's driving me crazy. ఎవడ్రా ఇక్కడ లారెన్స్ దేవా? ఏయ్, చేతుల్లో షేకులు బాడీలో బ్రేకులు కనిపించట్లేదా? నేనే లారెన్స్ దేవా. చేతిలో పెన్ను నోట్స్ లో పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నడ్డి విరిగిన నటరాజ్ అని టైటిల్ పెట్టి నా నాట్యాన్ని కించపరుస్తావా? మీరు చేసింది మేము చూసింది రాసాం తప్ప. హే, కుప్పి గెంతులు కప్ప గెంతులు వేసే నీకేం తెలుసురా భరతనాట్యం గురించి? చా, ఏది నిన్న చేసింది మీరు ఒకసారి చేసి చూపించండి. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి. ఏ ఇది శాస్త్రీయ నృత్యమా? కాదా మరి? ఇది ఏ సాంప్రదాయము? ఓహో, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? చూస్తారా? మ్మ్. మ్యూజిక్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ఇది భరతనాట్యం. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ఇది కథక్. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ఇది కథకళి బాబు. ఎతో ఆంటీస్ తతో దృష్టి, ఎతో ఫిగర్స్ తతో మనః, ఎతో అవార్డ్స్ తతో భావః. అంటే నీ దృష్టి గెస్ట్లుగా వచ్చిన ఆంటీల మీద, వాళ్ళ నడుముల మడతల మీద, నీ మనస్సు చూస్తోన్న ఫిగర్స్ మీద, నీ ధ్యాస కమిటీ వాళ్ళిచ్చే అవార్డుల మీద ఉంటే ఇక రససిద్ధి ఎలా కలుగుతుంది నటరాజా? కండకావరంతో మూసుకుపోయిన నా కళ్ళని నీ కళ్ళతో తెరిపించావు బాబు. ఇది విజయనగరం రాజావారు నాకు బహూకరించినది. దీనికి అర్హుడవు నువ్వే బాబు. నమస్కారం బాబు. గర్ల్స్ కమ్ ఆన్, మ్యూజిక్. I really knew that she could dance like this. She make up her head wanna speak Spanish. Como se llama? చెక్ చేసి నటరాజ్ పెన్సిల్ లో ఉన్నావు. ఎవడరా నువ్వు? నా పేరు రావుడు అండి, ఊరు పోడూరండి. మీ దగ్గర డాన్సింగ్ నేర్చుకుందామని వచ్చాను. మా మిడతగాడు చెప్పింది నీ గురించే కదా? భలే గుర్తుపట్టారే, నేను మీ మా తెలుసా? ఫోన్ లో చెప్పాడు. చూడగానే నూతిలో మట్టి తీసి వాళ్ళు ఉంటాడని గెస్ చేసాం. ఫేస్ వాల్యూ. జనరల్ గా నేను నీలాంటి వాటాలకి డాన్స్ నేర్పించను రా, కానీ నువ్వు మీ అక్క కూతురు లవ్ చేస్తా ఉంటగా. నీ ప్రేమ పిపాసిగా, నీ ప్రేమ తురాయిగా నేను నీకు డాన్స్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. మీ గురించి మా వేడి గారు చాలా గొప్పగా చెప్పాడు. మీరు డాన్స్ నేర్పించడంలో చాలా గొప్ప అయిపోయారంట కదా? ఎస్. ఒళ్ళమ్మి ధిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. ఒళ్ళమ్మి ధిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. ధిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. ఎన్టీఆర్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. ఏన్నారు అయ్యో బాబాయ్, వాళ్ళందరూ మీ శిష్యులేనా? బాబా, నేనే వాళ్ళకి ఏకలవ్య శిష్యుణ్ణి. వాళ్ళ సినిమాలు చూసే నేను డాన్స్ నేర్చుకున్నా. రికార్డింగ్ డాన్స్ వాడివే? నీకు అసలు డాన్స్ ఏమన్నా టచ్ ఉందా? టచ్చా? పిచ్చెక్కిపోద్ది, చూస్తారా? ఆహా, చూపించు.
ఇది డాన్సా? ఏం కాదా? ఇది చేసావనుకో అమెరికా నుంచి వచ్చిన నీ అత్త కూతురు కాదు, మీ ఊళ్ళో పేడెత్తుకునే పెంటమ్మ కూడా నీకు పడతాం. మీరు ఏ డాన్స్ నేర్పిస్తారు నాకు తెలియదు కానీ మా అక్క కూతురు మాత్రం నా డాన్సింగ్ కి షేక్ షేక్ అయిపోవాలి. షేక్ అయిపోవాలా? అయితే నీకు షేక్ డాన్స్ అవసరం. రేటా ట్రీట్మెంట్ నెంబర్ 8. ఏంటి కళ్ళు కనిపించట్లా? ఐస్ ముక్కలు వీటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దోపుకోమంటే సొక్క ప్యాంకా దోపుకోమని? చొక్కానా? ఆ రేటా మాస్టర్ కుమ్మే విప్పు. ఏంటది? షర్ట్ బటన్స్. షర్ట్ బటన్ సా ఇప్తా ఇప్తా. శబాస్! ఈ షేక్ డాన్స్ 2 రోజులు ప్రాక్టీస్ చేసి మీ అక్క కూతురు ముందు ప్రదర్శించావనుకో, అంతే పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ మామయ్య అని నీ ఒళ్ళో వాలిపోయి నీకు ఇంకా కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. ఇప్పుడు ఎలా ఉంది? నాకు సరే, నీకెలా ఉంది? నాకెలా ఉంటావేంటి? అదే ఇప్పుడు దాకా నేను చేసిన షేక్ డాన్స్. ఇప్పటిదాకా నువ్వు చేసింది డాన్సా? నీకు అసలు బుద్ధుందా? నీకెక్కడ మూర్ఛరోగం వచ్చిందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మూర్ఛరోగమా? అవును. నీకు డాన్స్ అంటే ఇష్టం, నేను ఎంత కష్టపడి నేర్చుకున్నాను తెలుసా? చిచి, నాకు ఇలాంటి డాన్స్లు అంటే అస్సలు నచ్చవు. మరేమంటే నీకు ఇష్టం? సంగీతం, ఆ? మ్యూజిక్. మనకు రాదే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. ఫెంటాస్టిక్ మాయా, సూపర్ గా పాడారు. ఏదో నీ అభిమానంలో. ఏ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నారు? బాలాజీ మ్యూజిక్ సెంటర్ లో కొన్నాను. కొంటమేంటి? అదే బాలాజీ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు చూడలేదే. నువ్వు చూడకుండా నేర్చుకున్నాను. పద్ధతి మాయా. అలాగే కావ్య. అరే గుళ్ళో కూడా ఈ పాట వస్తుందండి. కరెంట్ వచ్చి ఉండదులే. ఇది ఈ పువ్వు తీసుకుని ఎక్కడైనా పెట్టు. హలో హలో, పేరయ్య గారండి? పెండం పెట్టాలా పెళ్లి చేయాలా? కూరుకోండి, పెళ్లి చేయాలండి. చేసేద్దాం. పెళ్లి కూతురు ఎవరు? ఇంకెవరు సార్, ఇలియానా. మీరు ఇచ్చిన ఆఫర్ ప్రకారం షకీలాకు స్టాలిన్ తో మ్యారేజ్ చేశాను కదండి, ఇంకా నా మ్యారేజ్ మిగిలిపోయిందండి. హలో 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 ఏంటి? హలో హలో, పేరయ్య గారి ఫోను ప్రస్తుతం పని చేయట్లేదు, దయచేసి మరలా ప్రయత్నించండి. ఇప్పటిదాకా పనిచేస్తుంది కదరా. నువ్వు అనుకున్న అమ్మాయితో మాత్రం పెళ్లి జరగదు. వీడికి నా 2వ సెల్ నెంబర్ ఇచ్చి గేమ్ ఆడతా.
సార్ 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 నమస్కారం సార్, నేనండి మిడతో వేరుని. హలో వేణు, నేను పేరైనే మాట్లాడుతున్నా. అదే సార్, ఇలియానోతో నా పెళ్లి చేస్తున్నారు కదండి, అందుకేనండి. నువ్వు అదృష్టవంతుడు అయ్యా, ఇలియానాతో అన్ని విషయాలు మాట్లాడేశా. ఆవిడ ఓకే అంది. ఫోన్ నంబర్ ఇస్తాను, నోట్ చేసుకో. ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉండండి సార్. 98480 98480 5555 నువ్వు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆవిడతో మాట్లాడుకో, నేను ముహూర్తాలు పెట్టించేస్తా. థ్యాంక్స్ అండి. పౌడర్ వచ్చింది దిగడే, పౌడర్ వచ్చింది దిగడే, దిగడమా దిగడే, పౌడర్ వచ్చింది. నేను పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అట్టాగే బావయ్య. రాజ్యం పట్టణ గారు వచ్చారే, రండి రండి కూర్చోండి. వడ్డాణం గారు, మీరు కోలుకున్నారు, మాకదే సంతోషం. నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానంటే అంతా మీ దయ్య కదండి. అంతా ఏడుకొండల వాడి దయ. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చా. ఏంటో చెప్పండి. అమ్మగారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కావ్యమ్మగారిని తన తమ్ముడికిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి గారికి అమెరికాకు ఉత్తరం కూడా రాసి పోస్ట్ చేయమని నాకు ఇచ్చారు. నా మతి మరిపు వల్ల అది పోస్ట్ చేయడం మర్చిపోయాను. బహుశా ఏ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారో ఇందులో రాసి ఉంటారు. ఇదిగోండి ఆ ఉత్తరం. చదువమ్మా. వద్దు తాతయ్య. అదేంటమ్మా? అవును తాతయ్య, మా అమ్మ ప్లేస్ లో నాకున్నది మీరే. ఆ ఉత్తరంలో ఎవరి పేరు రాసిందో మీరే చూడండి. మావయ్యలతో కూడా మీరే మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేయండి. బాయా, వాళ్ళిద్దరు వచ్చారు. బాబాయ్, పిన్ని చెప్పింది నిజమేనా? అక్కయ్య ఉత్తరంలో పేరు రాసిందట్టుగా. ఎవరి పేరు రాసింది? మీ ముందు చదువుదామనే కదరా మిమ్మల్ని పిలిపించాను. నా పేరే రాసి ఉంటది. నీ పేరు ఎందుకు రాస్తుంది? మంచోని, నా పేరే రాసి ఉంటది. ఏం బాబాయ్? అలాగండ్రా, ఊరికే కంగారు పడకండి. నా చేతిలో ఉత్తరం ఉంది కదా, చించిన తర్వాత ఎవరి పేరుందో తెలిసిపోతుంది. బాబాయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బాబాయ్, నేను కూడా ఇప్పుడే వస్తాను. ఏమైందని ఇంత కంగారు పడిపోతున్నారు వీళ్ళు? ఏమో స్వామి, ఉత్తరంలో నా పేరు మాత్రమే ఉండేలా చేయి తండ్రి. పక్క తోటలోకి వెళ్ళి తెచ్చన్న 101 కొబ్బరికాయ కొడతాను. గోయిందా 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 గోయిందా. స్వామి, నీ ముక్కు కూడా ముందే తీర్చేస్తున్నాను. ఆ ఉత్తరంలో ఆడి పేరు లేకుండా నా పేరే ఉండేలా చూడు స్వామి. దొంగ సచ్చినోడా. ఎలా చదవమంటారా? చదువు బాబాయ్. చదువుతున్నా, చదివేస్తున్నా. ఊరిస్తాడేటి? నా తమ్ముళ్ళిద్దరూ నా 2 కళ్ళు. ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ తప్పదు. వాడు ఎవరంటే? ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. వాడు ఎవరంటే? చెప్పు బాబాయ్. చెప్పు చెప్పు. కావురా. అక్కకి నాకంటే వీడే ఎక్కువ ఇష్టమా? నేనంటే ఇష్టం లేదా? కదరా, అక్కకి ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు బతకాలి? నేను ఎందుకు బతకాలి? నేను ఎక్కడ ఉంటాను? నేను ఎక్కడ ఉంటాను? నేను బతకను. నేను బతకను. నేను ఎక్కడ పోవాలి? ఏమైంది బావయ్య? రాముడే చచ్చిపోయాడే. రావుడు ఏమిటి, చనిపోవడం ఏమిటి? ఉత్తరం చదివాడే, వాడి పేరు లేదని ఆత్మహత్య చేసుకున్నాడే. అయ్యో, రావుడు అసలు రానే లేదు, మీరు ఉత్తరం చదవనే లేదు. ఏంటి, వాడు రానేలేదా? ఇదిగో ఉత్తరం మీ జోబులోనే ఉంది. అలా అయితే మీకేదో పీడకలు వచ్చి ఉంటుంది. ఇదంతా పీడ కదా. అమ్మయ్యా, ఒక గంట గడిచిపోయి. బాబాయ్ బాబాయ్, నేను వచ్చేసాను. ఉత్తరం చదువుతా. రేయ్, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉత్తరం ఇప్పుడు చదవను, మీ పెళ్ళి ఎప్పుడు చదువుతాను. ఆ పెళ్ళ? అవునరా, వచ్చే శుక్రవారం మీ పెళ్లి. కావ్య పెళ్లి కూతురు.
మరి పెళ్లి కొడుకు ఆ? ఇద్దరు పెళ్లి కొడుకులే ఆ? రేయ్ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. కళ్యాణ మండపంలో కరెక్ట్ గా ముహూర్తానికి 5 నిమిషాల ముందు మిమ్మల్ని గదిలోకి తీసుకెళ్తా. అక్కడ ఈ ఉత్తరం చింపుతా. అక్కడ ఎవరి పేరు రాస్తే వాడే పెళ్లి కొడుకు, రెండో వాడు తోడు పెళ్లి కొడుకు. ఇందులో పేరు లేని వాడు ఎవడైనా రాద్ధాంతం చేసినా, దిగులు పడిపోయి ఏదైనా అఘాత్యం చేసినా ఏమవుతుందో తెలుసా? ఒరే రాముడు, ముఖ్యంగా నువ్వే వినాలి. ఏమవుద్ది? పీట్ల మీద పెళ్లి అయిపోతుందిరా, కావ్య బతుకు నాశనం అయిపోతుందిరా, స్వర్గంలో ఉన్న మీ అక్క ఆత్మ శోభిస్తుందిరా. వద్దు బాబాయ్, అలా జరగకూడదు. కావ్య సంతోషంగా ఉండాలి, అక్క ఆత్మ శాంతించాలి. నువ్వు చెప్పినట్టు చేస్తాం, నువ్వు చెప్పినట్టు చేస్తాం బాబాయ్, నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఒరేయ్, రారా. ఏమిటి బావయ్య నువ్వు చేసిన పని? తెలిసే అన్ని ఆలోచించే పనిచేశానే. ఒక పెళ్లి కూతురు, 2 పెళ్లి కొడుకులు. ఇది ఎక్కడ విడ్డూరం అని ఊరంతా నానా రకాలుగా అనుకుంటారు. అనుకోని అన్నిటికీ సిద్ధపడే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? మన రాముడి కోసమే. కేవలం వాడి గురించి ఆలోచించే ఈ వింత పెళ్లి పెట్టాను. నాకు కాముడి గురించి దిగులేదే, రాముడి గురించే. వాడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఒట్టి వెర్రి బాగులేడు. ఒకవేళ ఉత్తరంలో వాడి పేరు లేకపోతే తట్టుకోగల గుండె నింపరం వాడికి లేదే. వాడికి ఉన్నదల్లా అక్క మీద, అక్క కూతురు మీద వల్లమాలిన ప్రేమ. వాడి కళ్ళ ముందు పెళ్లిపేటల మీద కావ్య పెళ్లి కూతురుగా కనిపిస్తుంటే వాడు ఏ అఘాయిత్యం చేసుకోండి నేను నమ్మకం, ఆశ నాకున్నాయే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడు నా అన్నబిడ్డలైనా మన కన్నబిడ్డల్లో పెంచి వాళ్ళని కంటికి రెప్పల్లా కాచుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదా. స్వామి, ఈ నిర్ణయం నాది కాదు, నీదే. నా నోటితో చెప్పించావు అంతే. నిన్నే నమ్ముకున్నాం, అంతా నీదే భారం. హలో హలో ఇలియానా గారా? ఇలియానా గారు బూరో పాయసం నాకేం తెలుసు. నేనండి, మీరుతో హోటల్ ప్రొపరేటర్ వేణుని మాట్లాడుతున్నాను. ఒరేయ్, నీకోసమే మా పోలీసులు భారీ ఎత్తున గాలిస్తున్నారా. పోలీసులు నా కోసం వెతకడం ఏంటండి? చేయాల్సిందంతా చేసేసి పోడూరు వెళ్ళిపోయి అజ్ఞాతవాసంలో బతుకుతున్నావు కదూ. ఏమండి, మా పోడూరు మీకు అజ్ఞాతమా? టెర్రరిస్టులంతా నీలాగే అమాయకంగా మాట్లాడతారా. నేను టెర్రరిస్ట్ ఏంటండి? గోకుల్ చాట్ లో బాంబు పేల్చింది ఎవరు? నేనా? పక్కా ప్లాన్ తో మక్కా మసీదులో బాంబు పేల్చింది ఎవరు? నేనా? ఫ్లైఓవర్ ని కూల్చింది, పార్సెల్ బాంబు పేల్చింది ఎవరు? హలో హలో హలో, కొంతకాలం ఈ అజ్ఞాత నుంచి దూరంగా వెళ్ళడం బెటర్. ఊరు నుంచి వెళ్లే ముందు ఒకసారి పేరేకి ఫోన్ చేస్తా. సార్ పేరే గారు, నేనండి సార్. మీరు ఇచ్చిన నంబర్కి ఫోన్ చేస్తే ఇలియానా ఫోన్ ఎత్తడం లేదు సార్, ఎవరో పోలీసులు ఫోన్ ఎత్తున్నారు సార్. నేను ఇక్కడున్నానని కదిలానని మీకేనా తెలుసు సార్? మాది లేటెస్ట్ ఫోను, నువ్వు ఏం మాట్లాడినా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఏమీ లేదండి, మీ దగ్గరకు వచ్చి లొంగిపోయి జనజీవన సమితిలో కలిసిపోదామని. కలిసిపోవడాలు ఉండవురా, నిన్ను లేపేయడమే. దేంతో లేపెత్తారండి? AK-47 చేతిలో గొడిగెట్టుకుని AK-47 అంటారేంటండి? ఆ చేతిలో కొడుకుందని నీకెలా తెలిసిందిరా? అది మహా లేటెస్ట్ ఫోన్ అండి. హలో హలో హలో, సిగ్నల్స్ అందట్లేదు బాబు. 1000 అబద్ధాలైనా ఆడి ఒక్క పెళ్లి చేయమన్నారు. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా 1000 పెళ్లిళ్ళు చేశాను. నా కూతురు పెళ్లి మాత్రం అలా అబద్ధాలు ఆడకుండా చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. అది నిజంగా హీరోయిన్ ఇలియానా ఫోటోనే. నన్ను తిట్టండి, కొట్టండి, తన్నండి, జైల్లో పెట్టించండి, కానీ నా కూతురు కాపురం మాత్రం పాడు చేయొద్దు. చిన్నవాడిపైనా భలేవారండి, పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. నా వల్ల మీ కూతురు పెళ్లి జరిగిందంటే సంతోషంగా ఉండమనండి. ఈ జన్మకు ఈ ఫోటోతోటి అడ్జస్ట్ అయిపోతారండి, అడ్జస్ట్ అయిపోతారు. మరి ఇద్దరు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుందాం పద ఇలియానా. కమాన్ ఇలి. ఏంట్రా పొద్దునే వచ్చావు? నా పెళ్లి ఇదిగో కార్డు దగ్గర వచ్చాను. పెళ్లి కూతురు ఎవర్రా? మన మెనగోళ్లే, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను రా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా కార్డులు ఉన్నాయి, వచ్చి వస్తానే. ఓకే. సారీ నాన్న. నమస్తే అన్న. నువ్వేంట్రా? నా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చా అన్న. ఇప్పుడే రౌడీ చెల్లాడు. వాడి చింపే, ఇది నా పెళ్లి కార్డు. ఓహో, ఇద్దరు వేరు వేరుగా ఇస్తున్నారన్నమాట. కాదు, వేరు వేరుగా చేసుకుంటున్నా. ఆహా, మరి నీ పెళ్లి కూతురు ఎవరు? మా మేనగాళ్లే.
మరి వాడి పెళ్లి కూతురు నా మేనగోళ్ళే నువ్వు తప్పకుండా రావాలి. వస్తాలేరా? ఎక్కువ ఆలోచించుకో. అబ్బో అత్తో ఏంటి రాముడు నాకు పెళ్లి కుదిరింది, ఇదిగో కార్డు. ఇప్పుడేగా కావుడొచ్చి కార్డు ఇచ్చేళ్ళాడు పెళ్లి కుదిరిందని మేనగోళ్ళని చేసుకుంటున్నాడంటగా. అవును, మరి నువ్వెవరిని చేసుకుంటున్నావు? అదే మేనగోళ్ళు. అదే మేనగోళ్ళ. ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట. నాకెందుకో ఉత్తరంలో రాముడి పేరే ఉంటుందనిపిస్తుంది అక్క. లేదే, ఖచ్చితంగా కాముడి పేరే ఉంటుంది. గుళ్ళో కూడా దొంగ సచ్చినోళ్ళ పేర్లు ఎందుకే? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా. ఖచ్చితంగా ఉత్తరంలో నీ పేరే ఉంటదిరా. నిజంగానా? హ, నా హస్తవశ చాలా మంచిదిరా. నేను డీల్ చేసిన ప్రతి లవ్ సక్సెస్. అంతెందుకు తాళినంతటోని పెళ్లి కొప్పించాను రా. నీ నోటి చాలా వల్ల నాకు బుజ్జితో పెళ్ళైతే నీకు పార్టీ ఇస్తా. పెళ్ళైన తర్వాత ఎవడైనా పార్టీ ఇస్తాడు. పార్టీ ఇస్తే పెళ్ళవుద్ది. సరే, ఏం పార్టీ కావాలి అడుగు, 10 రూపాయల లెవెల్ ఇస్తా. ఆట పాట చక్కడైన చుక్కతో ఇక ఇటు పట్టు. తెల్లారితో పెళ్లి పెట్టుకుని ఏమిటో ఇది? పంపేస్తారు పదనీటికి సినిమా చూసావా? చూసానే. ఎలా ఉంది? అయ్యో అయ్యో అయ్యో, ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎప్పటికయ్యాను పనులు. ఈ లోపు పెళ్లి భోజనాలు కూడా అయిపోతాయి. ఏంటో ఈ నత్తనడకలు నడుస్తారు? ఇలా అయితే పెళ్లి పనులు ఎప్పుడు అవుతాయి? అయిపోయాయా? పనులు అయిపోయినాయా? అయిపోయినాయా? వాళ్ళకి చెప్పారా? వెళ్ళి చెప్పొస్తాను. చెప్పిరా పో, తొందరగా రమ్ము. రమ్మను. హలో హలో, కావ్య ఉందా అండి? ఒక్క నిమిషం. అమ్మ కావ్య, ఏంటి తాతయ్య? నీకేనమ్మా ఫోను. వస్తున్నాను తాతయ్య. హలో హలో. నేను విజయ్. నిన్ను కలవడానికి రేపు మీ ఊరు వస్తున్నాను. ఏమైపోయాడు అంకుల్? సెల్ కి ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ ఇవ్వడం లేదు, మెసేజ్ ఇస్తున్నా రిప్లై ఇవ్వడం లేదు. మాట్లాడరేంటి అంకుల్? మాట్లాడడానికి ఏముందమ్మా, వాడు నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఏంటి అంకుల్ మీరనేది? అవునమ్మా, వాడు నువ్వు అమెరికాలో ప్రేమించుకున్నారు. మీరు ఇండియాకు రాగానే మీ ఇద్దరి పెళ్లి చేయాలని మీ నాన్న నేను ప్రిపేర్ అయ్యాం. కానీ మీ నాన్న చనిపోయాడు, మీ ఆస్తి మొత్తం పోయింది. ఆ విషయం తెలియగానే వాడు మారిపోయాడమ్మా. లేదంకుల్, విజయ్ అలాంటి వాడు కాదు. హి లవ్స్ మీ సో మచ్. నాకు అన్యాయం చేయడు. నేను చెయ్యడని అనుకున్నానమ్మా,
కానీ నీ లైఫ్లో ఇంత పెద్ద ట్రాజడీ జరిగితే అందరికంటే ముందొచ్చి నీ పక్కన ఉండాల్సింది వాడు. వచ్చాడా? ఇన్నాళ్ళయింది, కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా చేశాడా? నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు, ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? కన్న తండ్రిగా నా కొడుకు గురించి నేను చెడ్డగా చెప్పకూడదు, కానీ వాడు మొదటి నుంచి డబ్బు మనిషి. వాడు ప్రేమించింది నిన్ను కాదు, నీ వెనుకనున్న ఆస్తిని. అమెరికాలో ఓ కోటీశ్వరుడి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వాడు ఆల్రెడీ సిద్ధమైపోయాడమ్మా. వాడు నీకు చేసిన నమ్మక ద్రోహానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఉంటానమ్మా. రావుడు, ఒరే రావుడు, ఏంటి కొండ? కావుడు అని పిల్లరా. నాకే అవసరం, నువ్వే పిలుచుకో. ఒరే కావుడు, కావుడు వస్తున్నానే. రారా. రాత్రా నాకు ధర్మ సందేహం వచ్చిందిరా. త్యాగ తినేసి చందమామ సేవలో తిరిగేట్టుకున్నట్టు పెర్సనాలిటీ. ఆపే నీ సామెతలు నువ్వునే. నాకు వచ్చింది మంచి సందేహం. అయితే అడుకో. డబ్బు మేటరా? అంతకని ఎక్కువనా? మీ అక్క కూతురు నేను చేసుకుంటాను నువ్వు, నేను చేసుకుంటాను నువ్వు, మీ ఇద్దరిలో ఎవరు చేసుకుంటారని ఊరంతా ఎదురు చూస్తుందా? మరి ఇలాంటి టైంలో మూడో వ్యక్తి ఎవడైనా ఎంటర్ అయ్యాడనుకో. చెప్పండి రా, చెప్పు. టీ తాగి చాలా సేపు అయిపోయింది. కళ్ళు పడించాడు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయితే పరిస్థితి ఏంటో అన్నందుకే నాకు ఈ పరిస్థితి. ఒకవేళ నిజంగా మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఎలా ఉన్నావు? ఎందుకు వచ్చావు? నువ్వు నాకు చేసిన ద్రోహానికి గుండె పగిలి చనిపోకుండా ఇంకా ఎలా బతుకున్నానా అని చూడడానికి వచ్చావా? అది కాదు నేను చెప్పేది. ప్లీజ్, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఇద్దరు మావయ్యలు ఉన్నారు. ఆస్తి ఉన్నప్పుడు ఒకలాగా, ఆస్తి పోగానే మరోలాగా మారిపోవడానికి వాళ్ళు నీ అంత బతక నేర్చిన వాళ్ళు కాదు. వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే, నన్ను సంతోషంగా ఉంచడం. అసలు ఏం జరిగిందో నీకు తెలిస్తే. ప్లీజ్, కొత్తగా తెలియాల్సిందేమీ లేదు. అరే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. బట్ నేను చెప్పాల్సిన అవసరం నాకు. కానీ వినాల్సిన అవసరం నాకు లేదు. అరే నేను తప్పు చేయలేదు. అది చెప్పాల్సిందే నువ్వు కాదు. మా అమ్మ నాన్న చనిపోయి నేను ఒంటరిదాన్ని అయిపోయినప్పుడు నేను కావాలి అని అనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు లేవు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నువ్వు వచ్చి ఐఎమ్ సారీ అంటే నేను నమ్మాలా? క్షమించాలా? అన్నీ మర్చిపోవాలా? నువ్వు చాలా సార్లు అనేవాడు నిన్ను నీడలా వెంట పెట్టుకుని ఉంటాను అని. నిజమే, నేను వెలుగులో ఉన్నప్పుడు ఉన్నావు, చీకట్లో మాయమైపోయావు. ఒకప్పుడు నువ్వు లేనిదే నాకు జీవితమే లేదు. కానీ ఇప్పుడు నా జీవితంలోనే నువ్వు లేవు. ఆ ఉత్తరంలో రావుడి పేరు ఉంటుందో కావుడి పేరు ఉంటుందో చాలా టెన్షన్ గా ఉందిరా. ఇద్దరు పెళ్లి కొడుకులని పత్రికలు పంచారు. వాడి పేరుంటే వీడు, వీడి పేరుంటే వాడు ఏ ఆగాయిష్టం చేసుకుంటారోని భయంగా ఉంది. నువ్వు చేస్తున్న తప్పేమోనే. విజయ్ చెప్పింది వినండొచ్చుగా. విని ఏం చేయమంటావు? ఒకవేళ జరిగిన దాంట్లో తను తప్పేం లేకపోతే ఈ పెళ్ళి అప్ చేసి అతన్ని పెళ్లి చేసుకోమంటావా? తప్పేంటే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా. అదొకప్పుడు. ఇప్పుడు నా జీవితంలో విజయ్కి స్థానం లేదు. మా మావయ్యతోనే నా పెళ్లి జరిగి తీరుతుంది. అయ్యా, ముహూర్తం దగ్గర పడుతోంది, పెళ్లి కొడుకుని తీసుకురండి.
ఏంటి మీరు చేస్తుంది? మాకంతా తెలిసింది కావ్య. పంతులు గారు మొదలు పెట్టండి. ఆగండి. అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? తెలుసు. జరిగిన దాంట్లో అతను తప్పేమీ లేదమ్మా. అని ఎవరు చెప్పారు మీకు? నేను చెప్పానమ్మా. నా కొడుకు డబ్బు కోసం నీకు ద్రోహం చేశాడు అని నేను నీకు చెప్పింది పచ్చి అబద్ధం. ఇన్నాళ్ళు వాడు నిన్ను కలవకపోవడానికి, కనీసం ఫోన్ చేయకపోవడానికి కారణమేమిటో తెలుసా? కారు ప్రమాదంలో మీ అమ్మా నాన్నలతో పాటు నువ్వు కూడా చనిపోయావని చెప్పానమ్మా. ఆస్తి మొత్తం పోగొట్టుకున్న నిన్ను నా కోడలిగా చేసుకోవడం ఇష్టం లేక వేరే కోటీశ్వరుడి కూతురుతో నా కొడుకు పెళ్లి జరిపించడం కోసం ఇదంతా నేను ఆడిన నాటకం. నువ్వు చచ్చిపోయావన్న షాక్ నుండి వాడు కోలుకోలేకపోయాడు. ఆరోగ్యం చెడగొట్టుకున్నాడమ్మా. చివరికి నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడేమోనని భయమేసి నిజం చెప్పి వాడిని నీ దగ్గరికి పంపించానమ్మా. కావ్య, ఏంటి నువ్వు చేసిన పని? చనిపోతున్న అమ్మకి నేను మాటిచ్చాను మావయ్య. అమ్మ ఆఖరి కోరిక నేను తప్పకుండా తీర్చాలి. నీ ప్రేమ విషయం అక్కడికి తెలుసా కావ్య? తెలీదు. ఇండియా వచ్చాక చెప్దాం అనుకున్నాను. నువ్వు ముందుగానే చెప్పుంటే మీ అమ్మ నిన్ను ప్రేమించిన వాడితోనే పెళ్లి చేసింది. మావేణ్ణి చేసుకోమని ఆఖరి కొరకు కోరుండేది కాదు. ఇప్పుడు అక్క స్థానంలో మేమున్నాం. అక్క అయినా మేమైనా కోరుకునేది నీకు సంతోషమే కదమ్మా. మేము తీసుకున్నది మంచి నిర్ణయమే. అయ్యా, ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లి కూతురుని తీసుకురండి. పంతులు గారు కానివ్వండి. దేవుడు నాకు నోరిచ్చింది మిమ్మల్ని దొంగ సచ్చినోళ్ళారా అని తిట్టడానికి అనుకున్నాను రా. కాదు, మీరు దొంగ సచ్చినోళ్ళు కాదు, నా బంగారు కొండలు. భజంత్రీలు భజంత్రీలు. మన మీద కూడా అక్షంతలు పడుతున్నాయి. అవునరా, పైనుంచి బాబా అక్క మనల్ని దీవిస్తూ వేస్తున్న అక్షంతలు.